ఆడది అంటే శక్తి, సౌందర్యం, తేజస్సు, గాంభీర్యం, సహనం. అటువంటి ఆడదిని స్త్రీమూర్తిగా ప్రపంచానికి పరిచయం చేయాల్సిన యుగం రాబోతున్నది, కాలం రాబోతున్నది. అందుకే సీతను ఏకపత్ని వ్రతునిగా స్వీకరిస్తాం. రావణుడు తక్కువవాడా? రావుడు బీటెక్ చేయలేదా? ఎంటెక్ చేయలేదా? నాసా అంతరిక్ష పరిశోధనశాలలో ప్రపంచంలో ఉండే అంతరిక్షాలు తిరగలేదా? పంచభూతాల్ని చేతిలో పెట్టుకుని ఆడించలేదా? అన్ని రకాల శక్తులు ప్రయోగించలేదా? కానీ పక్కన మండోదరి పంచమహాపతివ్రతల్లో అందగత్తె, ఆమెను పక్కన పెట్టుకొని దారిన పోతున్న మిగతా వివాహిత స్త్రీలను చూసేటువంటి ఒక దృష్టి కోణం ఉందే, దుర్మార్గమైన కోణము. ఆ కోణము నుంచి పదే పదే భార్య చెప్పిన దుష్ట శక్తి అని రాముడిని చూద్దామని లంక నుంచి యుద్ధ శిబిరానికి వచ్చినప్పుడు, ఆ యుద్ధ శిబిరంలో రాముడు 10 మందితో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క సూర్యుడు పడమట అస్తమిస్తున్న వేళ, ఆ అస్తమిస్తున్న పడమట వైపు రావణాసుడి భార్యగా లేచి నమస్కారం చేయలే. నీడలో ఆడదిని చూచి లేచి గౌరవించిన రాముడు పుట్టిన దేశం. ఇటువంటి ఘట్టాలు నా మగపిల్లలకి చెబితే ఆడపిల్లలపైన అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి? నీకు అర్థమవుతుందా? ఎందుకంటే మగ పిల్లలకి మనం చదువు చెప్తున్నాం, కానీ చుట్టూతో ఉండేటువంటి వ్యవస్థ పైన అత్యాచారాలు జరుగుతున్నాయి మొత్తుకుంటున్నవే. వాళ్ళంతా ఆకాశం నుంచి ఊడిపడ్డేటువంటి వాళ్ళ రాక్షసుల మన కడుపు. నువ్వేం చేశావు? హాస్టల్లో అమ్మాయిలను చేరిస్తే అక్కడ ఆయాలు ఉంటారు, వార్డెన్లు ఉంటారు. వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళు బట్టలు ఇస్తారు, వాళ్ళు పైసలు ఇస్తారు, వాళ్ళు అన్ని రకాల సౌకర్యాలు చూసుకుంటారు. మన పాత్ర కూడా అదే మొదలైంది. ఇంట్లో మనం ఆయాలుగా మారిపోయినాం, వార్డెన్లుగా మారిపోయినాం. నిజమైనటువంటి దైవభక్తి, దేశభక్తి నేర్పించినటువంటి ఒక నిస్సారమైన కుటుంబాలు ఇళ్లల్లో ఉన్నాయి. దాని కారణంగా అమ్మాయి వెళ్ళిపోతే ఎవరితో వెళ్ళిపోతుంది? ఎవడు మన పేరు గుడ్డు, అని పేరు లడ్డు అనుకుంటున్నాను. మన పేరు గుడ్డు కాదు, లడ్డు కాదు. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, ఇంకో ఖాన్. లేచి వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అటు పక్కన అమ్మా నాన్నలు కూర్చుంటే, ఇటు లడ్డు గుడ్డు కూర్చుంటే, మీ అమ్మ ఏమంటో తెలిసినా, ఈ లడ్డు గుడ్డు వెంట వెళ్ళిపోతానండి, మా అమ్మ నాన్న నన్ను కోపడతారండి, కొడతారండి, చంపుతారండి అని చెప్పి వెళ్ళిపోయేటువంటి పిల్లల్ని ఎందుకు కంటున్నాం మనమంతా? మీకు తెలిసిన ఈ దేశంలో మొత్తము ప్రాంతం అంతా రావణాసురుని జపం చేసింది. ఈ దేశం ఒకప్పుడు లంకా ప్రాంతమే కాకుండా మిగతా ప్రాంతాల్లో హిరణ్యకశిపుని జపం చేసింది. అటువంటి చోట కదా ప్రహ్లాదుడు పుట్టాడు. ప్రహ్లాదుడు ఎలా పుట్టాడు? నారదుని ఆశ్రమంలో జపం చేసిన కారణంగానే కదా. కాబట్టి మగవాళ్ళ యొక్క దుడుసుతనానికి, మగవాళ్ళ యొక్క గడుసుతనానికి మన పెద్దలు ఏం చెప్పారు? భార్యను తప్ప మిగతా వాళ్ళందరినీ తల్లులుగా చూడమని చెప్పింది మనకు పూర్వజులంతా. ఆడవాళ్ళకి ఏం చెప్పారు?